So good morning, dear students. Yesterday we stopped at corporate governance. Key principles of corporate governance we have learned. Corporate governance అంటే ఏంటో తెలుసుకున్నాక ఈ ఒక 4 ప్రిన్సిపల్స్ గురించి చూసాము. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అంటే ఏం చెప్పాను? పారదర్శకత. యూ కెన్ క్లియర్లీ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్. ఏమి జరుగుతున్నదని మనకు క్లియర్ గా ఉంటుంది, క్లారిటీ అనేది ఉంటుంది. అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ అండ్ ఇంటిగ్రిటీ. దీస్ ఆర్ ద 6 కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అని చెప్పాను. ఓకే, ఒక కంపెనీ మంచిగా నడుస్తున్నదా లేదా అనేది ఈ కోర్ ప్రిన్సిపల్స్ ను ఫాలో అయితే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి కంపెనీ మంచిగా లాభాలు గడిస్తుందా, మంచి పేరు ఉంటుందా సమాజంలో లేదా అనేది తెలుస్తుంది కార్పొరేట్ గవర్నెన్స్ ఎంచుకునే విధానాన్ని బట్టి. Okay, so our next topic is this 4th unit is divided into 2 parts. I mentioned management of companies, and second part is corporate social responsibility. See, CSR antam, popular ga CSR antam. Corporate social responsibility అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి, మన కాలేజీకి దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా. షుగర్ ఫ్యాక్టరీ మరి అది ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే ప్రయోజనాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి నాకు చెప్పండి. ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద డిమెరిట్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ? యూ టెల్ మీ. సార్ రాసేది బంద్ చేసి నాకు చెప్పండి. ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్లకు ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, లోపాలు ఏంటి నాకు చెప్పండి. వర్క్ దొరుకుతుంది, పని దొరుకుతుంది. ఫర్ సమ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఎస్, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, at a cheap price you can purchase. దగ్గర ఉన్న వాళ్ళకి చీప్ ప్రైస్ లోపల మనం తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బయట కిలో పంచదార 60 రూపాయలు ఉంటే అక్కడ 40 రూపాయలకే రావచ్చు. బెల్లం ఉంది, బయట కిలో 100 రూపాయలు ఉంటే ఇక్కడ 50 రూపాయలకే రావచ్చు, 60 రూపాయలకే రావచ్చు. నెక్స్ట్, ఇంకా ఇంకేం అడ్వాంటేజ్ వస్తుంది? గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది కదా ఫ్యాక్టరీ వచ్చిన లాభాల్లో. ఓకే, అట్లనే చుట్టుపక్కల ఏ వనరులు ఉన్నా కానీ ఆ వనరులను సద్వినియోగం చేసుకుంటుంది కదా. ఇప్పుడు చుట్టుపక్కల మీరు అంతా చూడండి, ఇన్ ఆల్ ఫీల్డ్స్ యూ కెన్ సి మనకు చెరకు పండిస్తున్నారు కదా. ఆ రైతులు ఇమీడియట్ గా ఆదాయం వస్తుంది కదా, చెరకు అమ్మేస్తున్నారు దగ్గరనే వెళ్ళి, వెంటనే ఆదాయం వస్తున్నది కదా. సో అలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి డిసడ్వాంటేజెస్ ఏం లేవా? ఏముంటాయి? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యాక్టరీ నుంచి మనకు పొల్యూషన్ వస్తుంది కదా, స్మెల్ వస్తుంది. ఇంటి పక్కల వాళ్ళకు, వీధి గ్రామంలో వాళ్ళకు స్మెల్ వస్తుంది, పొల్యూషన్ వస్తుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి మొత్తం వాటర్, చెడు నీళ్లు బయటకు వస్తే అంతా ఆ నీళ్ళు వచ్చి గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది. అవుతుందా కాదు? మనకు సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, మొత్తం ఆ చుట్టుపక్కల అంతా సౌండ్ వినపడుతుంది. చిన్న గిర్ని పెడితేనే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ పొగ అంతా, ఏదైతే పిండి ఉన్నదో ఆ మరలో ఆడించేది అది బయటకు వచ్చి అంత ఒక కాలుష్యం ఏర్పడుతుంది, సౌండ్ వస్తుంటుంది. రాత్రిపూట కూడా ఇప్పుడు ఏ సంక్రాంతి లాంటి సీజన్లోనో సకినాల పిండో అరిసెల పిండో పట్టిస్తుంటే అర్ధరాత్రి వరకు పిండి మరి ఆడుతుంటే పక్క వాళ్ళకి నిద్ర కూడా పట్టదు, చిన్నపిల్లలు వృద్ధులు ఉంటాయి ఇంకా. అవునా కాదు? మరి అలాంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్స్ విల్ బి సీన్. ఓకే, అట్లా మరి అందుకనే ఒక సంస్థ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళని కొన్నిటికి రెస్పాన్సిబుల్ చేస్తారు. వేటికి రెస్పాన్సిబుల్ చేస్తారు? వాళ్ళు వచ్చిన లాభంలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఓకేనా? అంటే మీరు ఫ్యాక్టరీలలో చూడండి, ఎక్కడైనా సరే మంచి చెట్లు బాగా పెంచుతారు, ఎందుకంటే పొల్యూషన్ని కొంత ఇట్ విల్ కంట్రోల్. ప్లాంటేషన్, ఇప్పుడు మీరు సింగరేణి దగ్గరికి చూడండి, ముందు నుంచి పోతే లోపలికి పర్మిషన్ ముందు నుంచి పోతే ఎన్నో చెట్లు పెంచుతారు. ఎందుకంటే అదర్వైజ్ గవర్నమెంట్ విల్ నాట్ పర్మిట్. ఇట్లా ఎన్నో రకాల పొల్యూషన్ అది చెట్లు పెంచడం వల్ల కొంత కంట్రోల్ అవుతుంది కదా పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, ఇట్ విల్ రెడ్యూస్. ప్లాంటేషన్ విల్ రెడ్యూస్. కాబట్టి చెట్లు పెంచితేనే పర్మిషన్ ఇస్తారు ఫ్యాక్టరీలకు. అట్లానే వచ్చిన లాభంలో కొంత మొత్తం సొసైటీకి ఇవ్వాలి, కంపల్సరీ సొసైటీకి ఇవ్వాలి. ఓకేనా? అంటే చుట్టుపక్కల ఉన్న సంస్థలకు, ముఖ్యంగా గవర్నమెంట్ సంస్థలు ఏమైనా అడిగితే వాళ్ళ లాభంలో కొంత శాతం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో బెంచీలు లేవనుకోండి, పోయి షుగర్ ఫ్యాక్టరీకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చిన లాభంలో లాభం ఉంటే కంపల్సరీ కొంత పర్సంటేజ్
డొనేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. దే హ్యావ్ టు షో, అదర్వైజ్ ఫైన్స్ ఆర్ దేర్, పెనాల్టీస్ ఆర్ దేర్. వాళ్ళు దట్ ఈజ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక సంస్థ తను వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని సొసైటీకి అందించవలసిన అవసరం ఉంటుంది. వచ్చిన లాభంలో నిర్ణీత మొత్తం సొసైటీకి అందించవలసిన అవసరం ఉంటుంది. ఏ కంపెనీ, కార్పొరేట్ మీన్స్ ఏ కంపెనీ, అన్ ఆర్గనైజేషన్. కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ. సొసైటీ నుంచి ఎంతో తీసుకుంటున్నాం కాబట్టి సొసైటీకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి ఎంతో కొంత. మీరు శ్రీమంతుడు సినిమా చూసారా? మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా. మనం ఎంతో తీసుకుంటున్నాం, లావెక్కిపోతాం కాబట్టి తిరిగి ఇవ్వాలి అంటాడు సినిమాలో ఒక డైలాగ్, చాలా సార్లు వస్తుంది. మనం సొసైటీ నుంచి ఎన్నో తీసుకుంటాం, మళ్ళీ సొసైటీకి తిరిగి ఇవ్వాలి కంపల్సరీ. మనం సొసైటీ నుంచి మంచినీళ్ళు తీసుకుంటాం ఫ్యాక్టరీకి, మళ్ళీ చెడు నీళ్ళు వదులుతాం, అవునా కదా? అది ఫ్యాక్టరీ నుంచి అవుట్లెట్ అంతా చెడ్డ నీళ్ళు వస్తుంటాయి, అక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. సో అట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో సిఎస్ఆర్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సిఎస్ఆర్ మీన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఇట్ రిఫర్స్ టు ద కమిట్మెంట్ టు ఆపరేట్ ఎథికల్లీ అండ్ కాంట్రిబ్యూట్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో, సొసైటీలో డెవలప్మెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్కు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, స్కూల్స్ కానీ ముఖ్యంగా, లేకపోతే హాస్పిటల్స్ కానీ అవసరమైన వసతులు సమకూర్చడం వచ్చిన లాభం నుంచే. ఇఫ్ ప్రాఫిట్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు డొనేట్, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. మనకు వచ్చిన లాభంలో కొంతవరకన్నా సమాజానికి ఇవ్వాలి. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ. దట్ ఈస్ ఇండికేటెడ్ బై కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఈస్ గవర్న్డ్ బై సెక్షన్ 135 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, సెక్షన్ 135 కంపెనీస్ యాక్ట్. ఓకే, సో కంపల్సరీ CSR committee has to be formed in every company where these are the conditions. సో ఒక కంపెనీ నెట్వర్క్ 500 కోట్లు లేదా అంతకు మించి ఉంటే కంపల్సరీ CSR కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. అంటే నెట్వర్క్ అంటే కంపెనీకి ఉన్న ఆస్తుల యొక్క నికర విలువ. నెట్వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 5, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ 500 crores, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ CSR కమిటీ. ఆర్ అదర్వైజ్ టర్న్ ఓవర్ 1000 crores ఆర్ మోర్. టర్న్ ఓవర్ అంటే ఏంటండి? సేల్స్. ఒక కంపెనీకి ఉన్న సేల్స్ ఒక సంవత్సరంలో 1000 కంటే మించి ఉంటే, 1000 లేదా 1000 కంటే మించి ఉంటే CSR కమిటీ ఈస్ టు బి ఫార్మ్డ్. సిమిలర్లీ నెట్ ప్రాఫిట్, ఒక సంవత్సరంలో ఒక కంపెనీకి నికర 5 కోట్లకు మించి ఉంటే, 5 కోట్లు లేదా 5 కోట్లకు మించి ఉంటే, కొంచెం కుర్చీ జరుపు అమ్మాయికి కనపడట్లేదు సరిగ్గా. సో ఈ 3 కండిషన్స్ లో ఏ ఒక్కటి ఉన్న CSR కమిటీ హ్యాస్ టు బి ఫార్మ్డ్. కంపల్సరీ CSR కమిటీని ఏర్పాటు చేయాలి. ఇఫ్ నెట్వర్త్ ఈజ్ ఈక్వల్ టు 500 crore, ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ 500 crore, ఆర్ ఇఫ్ టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఆర్ మోర్ దాన్ 1000 crore rupees, ఆర్ ఇఫ్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 5 crore ఆర్ మోర్ దాన్ 5 crore, you have to establish a CSR committee. You have to constitute a CSR committee. CSR కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. నీకు వచ్చిన లాభాన్ని ఎట్లా సమాజానికి అందిస్తున్నావు అనేది అది డిసైడ్ చేస్తుంది. ఓకే, 3 conditions are there. Net worth 500 crores or more than 500 crores. Similarly, turnover 1000 crore or more than 1000 crore. Net profit 5 crore or more. In all these 3, in any of these 3 conditions, you can see any of one of these following. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి కండిషన్ ఫుల్ఫిల్ అయినా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ CSR కమిటీ. CSR కమిటీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. CSR అంటే ఏం చెప్పాను చెప్పు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, so what are the 3 conditions for the establishment of CSR committee? First one is at least 1000 crores of net worth. Second one is 5 crores of
500 crores of net profit. Next one. That is what I am saying. Net profit is 5 crores. Net. Next one is. You did not write. Why? Huh? See, net worth is 500 crores. Turnover is 1,000 crores. Net profit is 5 crores. That is minimum. That is required. If any of these conditions is fulfilled, you have to establish CSR committee. ఈ మూడిట్లలో ఏ షరతులలో ఒకటి వర్తించిన ఆ కంపెనీ సిఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలి. సిఎస్ఆర్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ సిఎస్ఆర్ ఫుల్ ఫామ్? ఫుల్ ఫామ్ ఐ డు నాట్ వాంట్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ సిఎస్ఆర్ ఫుల్ ఫామ్? కార్పొరేట్, నాట్ కోఆపరేట్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సిద్ధం. ఓకే, ఆ మూడు కండిషన్స్ లో ఏ ఒక్కటి వర్తించినా ఆ కంపెనీ తప్పనిసరిగా సిఎస్ఆర్ కమిటీ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఎనీ ఆఫ్ దీస్ కండిషన్స్, ఎనీ వన్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఓకే, దెన్ కాంపోజిషన్. లిస్టెడ్ కంపెనీ అంటే నిన్న చెప్పాను నేను. లిస్టెడ్ కంపెనీ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరు వార్తలు చూస్తారా? ఎప్పుడైనా అరగంట సేపు వచ్చే వార్తలు చూస్తారా? ఈటీవీ కానీ ఏ టీవీ చూడరా? వార్తలు చూడరా సార్? వార్తలు చూసే అలవాటు లేదా? చివరిలో మీకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ పెరిగింది తగ్గింది అని ఇట్లా గ్రాఫ్స్ ఇస్తుంటారు, చూసారా ఎప్పుడైనా? నిఫ్టీ పెరిగింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఢిల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూ తగ్గింది పెరిగింది అని ఇట్లా ఇస్తుంటారు, చూసారా? అరగంట న్యూస్ ఇస్తే చివరి 5 నిమిషాల్లో స్టాక్ ఎక్స్చేంజ్ ఎవ్రీడే దే విల్ షో. ఒక శనివారం ఆదివారం తప్ప, ఎందుకంటే శనివారం ఆదివారం స్టాక్ ఎక్స్చేంజ్లకు సెలవు తప్ప, కాబట్టి ఆ రోజులు తప్ప మిగిలిన 5 రోజులలో స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూ పెరిగిందా తగ్గిందా అని ఇస్తుంటారు. సో స్టాక్ ఎక్స్చేంజ్ లో పేరు ఎంటర్ అయిన కంపెనీ అయితే దట్ కంపెనీ ఈజ్ నోన్ యాజ్ లిస్టెడ్ కంపెనీ. లిస్టెడ్ కంపెనీ మీన్స్ దట్ ఈస్ ఎంటర్డ్ ఇంటూ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదైతే అట్లీస్ట్ 3 డైరెక్టర్స్ షుడ్ బి దేర్. దాన్ని ఎట్లా సిఎస్ఆర్ కమిటీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉండాలంటే 3 డైరెక్టర్లు ఉండాలి అటువంటి కంపెనీకి. అందులో 1 ఇండిపెండెంట్ డైరెక్టర్ షుడ్ బి దేర్. ఎస్టర్డే ఐ టోల్డ్ వాట్ ఈస్ ఇండిపెండెంట్ డైరెక్టర్. నిన్న చెప్పానండి, స్వతంత్ర డైరెక్టర్ అంటే ఎవరు అంటే ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేని వ్యక్తి కంపెనీకి సంబంధించి. ఓకేనా? సో అట్లా ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంటర్ అయి ఉంటే, ఇఫ్ ద కంపెనీ ఈజ్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, అట్లీస్ట్ 3 డైరెక్టర్స్ షుడ్ బి దేర్, అవుట్ ఆఫ్ విచ్ 1 షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్. ఆ సిఎస్ఆర్ కమిటీలో కనీసం 3 డైరెక్టర్లు ఉండాలి, అందులో ఒకరు ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇక స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎన్లిస్టెడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, దెన్ 2 డైరెక్టర్స్ అరేనా 2 డైరెక్టర్లు ఉండాలి మినిమం. అది 2 డైరెక్టర్లు ఉండాలి. ఆ 2 డైరెక్టర్లలో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ లిస్టెడ్ కంపెనీలో మాత్రం కంపల్సరీ 3 డైరెక్టర్స్ షుడ్ బి దేర్, అవుట్ ఆఫ్ విచ్ 1 షుడ్ బి independent director. Independent director means that director does not have any economic relations with the company. కంపెనీకి సంబంధించి ఎటువంటి ఆర్థిక లావాదేవీలతోటి సంబంధం లేని వ్యక్తిని ఇండిపెండెంట్ డైరెక్టర్ అంటాం. నిన్న దాని గురించి చెప్పాను, ఇండిపెండెంట్ డైరెక్టర్ అని ఎవరిని అంటాము అనేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, సో ఇది మరి ఎంత ఖర్చు చేయాలి అనేది నిర్ధారిస్తారని చెప్పాను. హౌ మచ్ దే హ్యావ్ టు స్పెండ్. సి కంపల్సరీ 2% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ దే హ్యావ్ టు స్పెండ్. కనీసం 2%, అంటే 100 రూపాయలు లాభం వస్తే 2% వాళ్ళు సమాజానికి తిరిగి ఇచ్చేయాలి, ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేయాలి. ఓకే, సో అమౌంట్ మినిమం అట్లీస్ట్ 2% ఆఫ్ యావరేజ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ప్రిసీడింగ్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన లాభంలో ఎంత ఇవ్వాలి? 2%. అట్లీస్ట్ 2% దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్.
అగైన్ యాక్టివిటీస్ దేనికి స్పెండ్ చేయాలి, దేనికి కాంట్రిబ్యూట్ చేయాలి, దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 7. See, you can, I told, no, activities must fall under section 7, that is related to education, health, environment, poverty, gender equality, etc. ఇవి కోర్ సెక్టర్స్. ఎడ్యుకేషన్ చదువుకు సంబంధించి ఇవ్వాలి, అంటే మన కాలేజీ కానీ స్కూల్ కానీ ఏమైనా డొనేషన్ అడిగితే ఇవ్వాలి. అవుట్ ఆఫ్ దేర్ 3 years యావరేజ్ నెట్ ప్రాఫిట్ అట్లీస్ట్ 2% దే హ్యావ్ టు డొనేట్ అండర్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద అట్లీస్ట్ 2% ప్రాఫిట్స్ దే హ్యావ్ టు డొనేట్. ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందండి? లోకల్ ఏరియా కంపెనీకి దగ్గరలో ఉన్న సంస్థలకు ఫస్ట్ ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మనకున్న షుగర్ ఫ్యాక్టరీకి మనకు దగ్గరలో ఉన్నాం మనం, బట్ మనం పోయి అడిగితే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకో వరంగల్లో ఉన్న వాళ్ళకో కాదు ఇవ్వటం. ఫస్ట్ దే హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు లోకల్ ఏరియా ఆర్గనైజేషన్స్. లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఎంత మినిమం ఎంత ఇవ్వాలండి? లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్లో 2% దే హ్యావ్ టు డొనేట్. వాళ్ళ మొత్తం క్యాలిక్యులేషన్స్ చూపించి అందులో అట్లీస్ట్ 2% ఆఫ్ దేర్ నెట్ ప్రాఫిట్ దే హ్యావ్ టు డొనేట్. ద డొనేషన్ షుడ్ బి టు ఎయిదర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఆర్ హెల్త్ సెక్టర్ ఆర్ ఎన్విరాన్మెంట్ సెక్టర్ ఆర్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ జెండర్ ఈక్వాలిటీ, ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వాలి. వీటికి ప్రిఫరెన్స్. దీస్ సెక్టర్స్ ఆర్ మెన్షన్డ్ అండర్ షెడ్యూల్ 7 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఎప్పుడు ఇయర్ కంపెనీస్ యాక్ట్? వెరీ గుడ్, 2013. దాంట్లో అండర్ షెడ్యూల్ 7 దీస్ సెక్టర్స్ ఆర్ మెన్షన్. ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు లోకల్ ఏరియాస్ అండ్ ఏరియాస్ అరౌండ్. ఫస్ట్ ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నదో ఆ ఊర్లో, అది ఏం ఊరు అది, అమ్మగూడెంలో ఉన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఏదైనా వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేక లోకల్లో ఉన్న పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ ఏదైతే ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత మనం నెక్స్ట్ ఇంకా కొంచెం దూరంలో మనం ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ మనకు అట్లా. ఫస్ట్ లోకల్ ఏరియా, దెన్ సరౌండింగ్ ఏరియాస్. ఆ విధంగా లాస్ట్ 3 yearsలో యావరేజ్ ప్రాఫిట్ 2% ప్రాఫిట్ కంపల్సరీ దే హ్యావ్ టు డొనేట్. దెన్ అబౌట్ కంపెనీస్ మీటింగ్స్. మీటింగ్ అంటే ఏమిటండి? అంటే ఏంటి మీటింగ్ అంటే? వాట్ డూ మీన్ బై మీటింగ్? ఇట్ ఈస్ నథింగ్. ఇప్పుడు మీ అందరు ఇక్కడ ఒక మీట్ అయినారు కదా, అందరు కూర్చున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ మెంబర్స్, ఒక గ్యాదరింగ్. ఓకే, సమావేశం అంటే అందరు కలుసుకోవడం. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ గెట్ టుగెదర్ అంటాం కదా, గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నాం సార్ అంటాం. గ్యాదరింగ్, ఇట్ ఈస్ ఎ గ్యాదరింగ్. మీటింగ్ ఇంప్లైస్ గ్యాదరింగ్. సో గ్యాదరింగ్ ఆఫ్ మెంబర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ ఫర్ డిస్కసింగ్. ఎందుకు మీటింగ్ ఎందుకు పెడతారండి? ఏదైనా డిస్కషన్స్ కోసం, ఏదైనా చర్చించుకోవడం కోసం మీటింగ్స్ అనేవి అవుతాయి. ఒక కంపెనీకి సంబంధించిన వ్యవహారాలను చర్చించుకోవడానికి కానివ్వండి, నిర్ణయాలు తీసుకోవడానికి కానివ్వండి, ఓకేనా, సభ్యులు కానీ డైరెక్టర్లు కానీ కలిసి ఏర్పాటు చేసుకునేది సమావేశం. ఒక చోట కలిసి నిర్ణయించుకోవడానికి, చర్చించుకోవడానికి అనుకూలమైన వేదిక సమావేశం. ఆ సమావేశంలో నిర్ణయిస్తారు ఏం చేయాలి. సో మీటింగ్ ఇంప్లైస్ ఫార్మల్ గ్యాదరింగ్ అని. ఓకే, చూడండి, దీనికి మీటింగ్ అంటే ఇప్పుడు అనుకొని ఇప్పుడే మీటింగ్ పెడితే కుదరదండి. కంపెనీ ఆల్సో లైక్ దట్. అట్లీస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఎన్ని డేస్ ముందు ఇవ్వాలి నోటీసు? అట్లీస్ట్ మినిమం 21 క్లియర్ డేస్, 21 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు మీటింగ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇప్పుడే రమ్మంటే కుదరదు. ఓకే, సో మినిమం నోటీస్ ఆఫ్ మినిమం ఏ పీరియడ్ ఆఫ్ 21 days క్లియర్ డేస్. 21 క్లియర్ డేస్ అంటే దాని అర్థం ఏంటి? మధ్యలో సెలవులు అవన్నీ పోను.
ఆదివారాలు పండగలు అవన్నీ తీసివేసి 21 వర్కింగ్ డేస్, క్లియర్ డేస్ టైమ్ షుడ్ బి గివెన్ టు ది మెంబర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైతే మీటింగ్కు రాదలుచుకున్నారో, మీటింగ్కు ఎవరైతే రావాల్సిన అవసరం ఉన్నదో వాళ్ళకు కనీసం 21 డేస్ టైం ఇవ్వాలి, మనకు ముందు నోటీస్ ఇవ్వాలి. ఓకే, సో టు హూమ్ దట్ నోటీస్ షుడ్ బి గివెన్ టు ఆల్ ది మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ ఆడిటర్స్. ఆడిటర్ అంటే ఎవరని చెప్పాను మీకు? ఆడిటర్ అంటే ఎవరని చెప్పాను? చెక్ చేసేవాళ్ళు. అకౌంటెంట్ రాస్తాడు, అది లెక్కలు కరెక్ట్ రాశాడో లేదో చెక్ చేసేవాళ్ళు ఆడిటర్ అంటారు. చెక్ చేసేవాళ్ళు అంటే చార్టెడ్ అకౌంటెంట్, సిఏ అంటాం కదా. మీరు అక్కడక్కడ రోడ్ల మీద పోతుంటే కనబడుతుంది సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. దే విల్ చెక్ మనం కరెక్ట్ రాస్తున్నామా లేదా అనేది చెక్ చేయడం ఆడిటింగ్ అని చూస్తుంది. మనం లెక్కలు సరిగ్గా రాసామా లేదా, నమోదు చేసామా లేదా. నోటీసులో ఏముండాలండి? వాట్ షుడ్ బి ద కంటెంట్? డేట్ ఉండాలి, టైం ఉండాలి, ప్లేస్ ఉండాలి, ఎజెండా ఉండాలి. దీస్ 4 షుడ్ బి దేర్. నోటీసులో డేట్, ఏ డేట్ నాడు మీటింగ్ అవుతుంది, టైము ఎప్పుడు, ఏ టైంలో మీటింగ్ అవుతుంది, దెన్ ప్లేస్, ఎక్కడ మీటింగ్ అవుతుంది, వేర్ ఈస్ ద ప్లేస్, అండ్ ఎజెండా. ఎజెండా అంటే ఏంటి? ఎజెండా అంటే ఏంటి? జెండా ఏమన్నా కంపెనీకి సంబంధించిన జెండా? వాట్ ఈస్ ఎజెండా? పర్పస్ ఆఫ్ ద మీటింగ్, అది ఏ ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం, ఏం చర్చిస్తాం అది అందులో అనేది ఉంటుంది ఎజెండా అంటే. ఓకే, ఐటమ్స్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ఏ పర్టికులర్ మీటింగ్, దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ అజెండా. ఒక సమావేశంలో చర్చించే అంశాలను మనం ఎజెండా అంటాం. హౌ టు రిమెంబర్ న్యూ వర్డ్. దేని గురించి దాని గురించే మాట్లాడాలా. ఇప్పుడు మీరు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి పోయినప్పుడు ముందు సార్ సమావేశం ఏర్పాటు చేశారు కదా, ఎన్ని రోజుల మీటింగు, బట్టలు ఎన్ని జతలు తీసుకొని రావాలి, సబ్బు తీసుకొని రావాలా, లేకపోతే సబ్బు ఇస్తారా, పళ్ళు తోముకోవడానికి సార్ ఇస్తారా, మీరు తెచ్చుకోవాలా, అవన్నీ సార్ చెప్తుంటారు మీటింగ్. అట్లా అన్నట్టు అసలు దేని గురించి అనేది నోటీసులో ఇస్తారు. ఓకేనా, దాన్ని ఎజెండా అంటాం. ఏం చర్చిస్తారు అనేది. ఓకే, సో కంపెనీ సమావేశంలో కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి. హౌ మెనీ డేస్ టైమ్ షుడ్ బి గివెన్? 21 డేస్ టైమ్ షుడ్ బి గివెన్. ఇన్ ద నోటీస్ వాట్ ఆర్ ద కంటెంట్స్? డేట్, టైం, ప్లేస్, ఎజెండా. అవి 4 కంపల్సరీ మెన్షన్ చేయాలి. అందులో డేట్ ఇవ్వకుండా టైం ఇచ్చి రమ్మంటే ఏ డేట్ కన్నా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. దేని గురించో మీటింగ్ ఎజెండా అనేది చెప్తుంది. షార్ట్ నోటీస్, ఒకవేళ 21 రోజుల టైము దొరకలేదు అనుకోండి, ఇమీడియట్ గా మీటింగ్ పెట్టవలసిన అవసరం ఉంటే విత్ ఇన్ షార్ట్ నోటీస్ ఆల్సో వీ కెన్ కండక్ట్ ఏ మీటింగ్, ప్రొవైడెడ్ అట్లీస్ట్ 95% మెంబర్స్ అటెండ్ కావాలి దానికి. మరి 21 రోజుల టైం ఇచ్చేంత గ్యాప్ లేదండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుద్ధం జరుగుతున్నాయి కదా ప్రపంచంలో చాలా చోట్ల, మనకి 21 రోజులు టైం ఇచ్చి, ఒక నెల రోజులు టైం ఇచ్చి మీటింగ్ పెట్టుకునే సమయం లేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, 10 రోజుల్లోనే మీటింగ్ అని చెప్పాం. అలాంటి మీటింగ్ కు చట్టబద్ధత ఎప్పుడు ఉంటుంది అంటే కనీసం 95 మెంబర్స్ ప్రెసెంట్ ఉండాలి. అందులో 95% మెంబర్స్ అంటే 100 మంది మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంటే అట్లీస్ట్ 95 వచ్చి ఉండాలి మీటింగ్కి. అప్పుడు దాంట్లో తీసుకునే రిజల్యూషన్, దాంట్లో తీసుకునే నిర్ణయం అనేది మనం అమలు పరచుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ది కండిషన్స్, దీస్ ఆర్ ది రిక్విజిట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ మీటింగ్. ఇది ఇంకొక కొత్త పదం, ప్రాక్సీ. కొత్త పదాలు నేర్చుకోవాలి. వాళ్ళు 2 పదాలు వచ్చినాయి కొత్తవి. ఒకటి ఏంటి? ఎజెండా. ఇంకోటి సెకండ్ ఏంటి? ప్రాక్సీ. ఇప్పుడు క్లాసులో ఈ అమ్మాయి ఉంది, అడపాల ఉషశ్రీ. ఆమె క్లాస్కు ఆమెనే రావాలన్నా, మొగుడిని కూడా పంపించచ్చా? రేపు పరీక్ష కూడా మొగుడే రాస్తుంది సార్, నాకు చేత కావట్లేదు సార్, లేకపోతే నేను హైదరాబాద్లో ఉన్నా సార్, నా మొగుడు రాస్తాడు సార్ పరీక్ష అంటుంది. కాలేజ్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటారండి? క్లాస్లో సార్లు ఒప్పుకుంటారా? స్వామి సార్ ఒప్పుకుంటారా? లేకపోతే నేను ఒప్పుకుంటానా? అట్లా ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తి అటెండ్ అయ్యే పరిస్థితిని మనం ఏమంటామంటే ప్రాక్సీ అంటాం. ఆ వ్యక్తిని ప్రాక్సీ అంటే ప్రతినిధి, రిప్రజెంటేటివ్. అతని బదులు ఇంకొకరు, ఒక వ్యక్తి బదులు ఇంకొకరు వెళ్ళడము, ఆ పోయిన వ్యక్తిని ఏమంటామంటే ప్రాక్సీ అంటాం. ఓకే, ఎనీ మెంబర్ ఎంటైటిల్ టు అటెండ్ అండ్ ఓట్. ఈజ్ ఎ రిప్రజెంటేటివ్. ఎవరు? ఇప్పుడు నేను
ఇప్పుడు మీరు క్లాస్లో సుమారు 7 ఉన్నారు అనుకోండి. ఒక దాని గురించి చర్చిస్తూ మనం ఏమనుకుంటాం, డెమోక్రసీ అనుకుంటాం. మెజారిటీ ఎవరు ఏది చెప్తే అదే. ఇప్పుడు నిన్న నేను క్లాసు ఇంకొక పీరియడ్ కూడా తీసుకోవాలని మెజారిటీ ఒపీనియన్ అడిగాను కదా. ఓకే, ఎక్కువ మంది తీసుకోమన్నారు కాబట్టి ఇంకొక క్లాస్ కూడా కంటిన్యూ చేశాను నేను. సో దాన్ని మనం ఏంటి, నేను ఓటింగ్ లెక్క చేశాను. వచ్చిన 10 మందిలో కనీసం 6 ఇంకో క్లాస్ కంటిన్యూ చేయండి సార్ అంటే నేను కంటిన్యూ చేశాను. మరి ఇప్పుడు అట్లాంటి నిర్ణయం కంపెనీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆ రోజు ఓటు వేసే హక్కు ఉంది నాకు. కానీ నేను రాలేను ఆ మీటింగ్కి. నా బదులు నా తమ్ముడిని పంపించవచ్చు, నా అన్నని పంపించవచ్చు. అట్లా ఎవరికి హక్కు ఉంటుందంటే ఓటు వేసే హక్కు ఉన్న వాళ్ళకు. అంటే కంపెనీలో మెంబర్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ రోజు సమావేశానికి రాలేకపోతే వాళ్ళ బదులు ఇంకెవరైనా పంపించుకోవచ్చు. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రాక్సీ. ప్రాక్సీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ who is going to attend and vote, who will enjoy voting rights also in place of the original member. ఒక ఒరిజినల్ సభ్యుడు మీటింగ్ కు రాలేకపోతే అతని స్థానంలో వచ్చిన వ్యక్తిని ప్రాక్సీ అంట. గుర్తుపెట్టుకోవాలి. ఒక మీటింగ్ జరిగినప్పుడు ఒక సభ్యుడు హాజరు కాలేని పక్షంలో అతని బదులు ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఎవరైతే సమావేశానికి హాజరవుతున్నారో అటువంటి వ్యక్తిని ప్రాక్సీ అంటాం. సో ప్రాక్సీ కెన్ బి అపాయింటెడ్ బై ఎనీ మెంబర్ who has a right to attend and vote. ఎవరికైతే ఓటు హక్కు ఉందో, ఎవరికైతే సమావేశానికి హాజరయ్యే హక్కు ఉందో వాళ్ళు ఎవరైనా సరే అపాయింట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాక్సీ అంటే ప్రతినిధి. తెలుగులో చెప్పాలి అంటే ప్రాక్సీ అంటే ప్రతినిధి, అంటే ఒకరికి ప్రాతినిధ్యం వహించేవాడు. ఓకే, హూ కెన్ బి ఏ ప్రాక్సీ? ఓన్లీ పర్సన్ కెన్ బి ప్రాక్సీ. నా బదులు ఇంకొక వ్యక్తి మాత్రమే ప్రాక్సీగా ఉండొచ్చు. అంటే కానీ నాకు పెంపుడు కుక్క ఉంది సార్, నేను పంపిస్తాను మీటింగ్కి, దానికి తెలుసు సార్ బటన్ నొక్కడం, ఓటు వేయటం, అది కూడా చేయలేపుతుంది సార్ పక్కడు చెప్తే, అంటే అది కుదరదండి. ఒక వ్యక్తి మాత్రమే ప్రాక్సీగా ఉండగలదు. అట్లానే ప్రాక్సీగా అది కాకుండా, వ్యక్తి కాకుండా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ను పంపిస్తారు. 2-3 కలిసి పార్ట్నర్షిప్ ఏర్పాటు చేశారు. ఆ 2-3 నా తరఫున వచ్చి అటెండ్ అవుతారంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ ప్రాక్సీ. ఒక వ్యక్తి మాత్రమే ప్రాక్సీగా ఉండాలి. ప్రాక్సీ అంటే ప్రతినిధి. ఒకరి బదులు సమావేశంలో హాజరయ్యే వ్యక్తిని ప్రతినిధి అంటాం. ఓకే, సిమిలర్లీ ఇన్స్ట్రుమెంట్, దానికి ఆధారం ఏముండాలండి? రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఓటు హక్కు ఉన్నది సమావేశంలో, నేను రాతపూర్వకంగా చెప్పాలి కంపెనీల రిజిస్ట్రార్కు, లేదా కంపెనీకి సంబంధించిన ఎవరైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకు రాతపూర్వకంగా ఇవ్వాలి. నా బదులు ఇతను వస్తాడు అని చెప్పి అతని ఐడెంటిటీ కార్డు కానీ ఏమైనా ప్రూఫ్ కానీ ఏమైనా ఇవ్వాలి. అంతకని ఫోన్ చేసి నేను రాలేను సార్ నా బదులు అతను పంపిస్తున్నంటే కుదరదు. యూ హ్యావ్ టు గివ్ ఇన్ రైటింగ్. రాతపూర్వకంగా ఇవ్వాలి ఎవరైతే సమావేశాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సిమిలర్లీ ఇది ఎంత ముందు చెప్పాలండి? అట్లీస్ట్ బిఫోర్ 48 hours ఆఫ్ మీటింగ్. 48 గంటల ముందే చెప్పాలి. 2 రోజుల కంటే ముందే చెప్పాలి. నా బదులు ఇతను వస్తాడు మీటింగ్కి, అతని సమావేశంలో పాల్గొని నా తరఫున ఓటు వేస్తాడు అని చెప్పాలి. ఇప్పుడు మనం ఓటు వేసేటప్పుడు ఒరిజినల్గా మన బదులు ఎవరన్నా వేయచ్చా? కానీ కంపెనీలో వేయచ్చు. అదే ప్రాక్సీ. ఎందుకంటే కంపెనీ, మీకు చెప్పాను, కంపెనీలో సభ్యులు కోట్ల మంది చేరొచ్చు. వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కంపెనీలో సభ్యులుగా ఉంటారు. మీటింగ్ పెట్టి రమ్మంటే వాళ్ళు రాలేరు. వాళ్ళ బదులు ఇంకొకరిని అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు సమావేశంలో పాల్గొంటారు, ఓట్లు వేస్తారు, ఓటు హక్కు ఉంటుంది. ఓకే, సో అట్లీస్ట్ 48 hours బిఫోర్ ఏ మీటింగ్ యూ హ్యావ్ టు send that communication. Okay, then voting. Proxy can vote only on poll. అంటే మీరు కొన్ని సందర్భాల్లో చూస్తారు, బ్యాలెట్ బాక్స్ పెట్టి స్లిప్ మీద రాసి దాంట్లో వేస్తాం. అది ఎవరికి ఓటు వేసామనేది తెలియదండి. తెలుస్తుందా? తెలియదు కదా, మనం అందరం ఓట్లు వేస్తున్నాం. ఓకే, అది తెలియదు. కానీ ఇప్పుడు నేను చేతులు లేపమన్నాను అనుకోండి, వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది, ఏ నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దానికి ప్రాక్సీ ఓటుకు వేయడానికి అవకాశం లేదు. సీక్రెసీ ఉన్నప్పుడే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి చేయి లేపాడు అనేది తెలిసేటప్పుడు అటువంటి వ్యక్తి ప్రాక్సీగా ఉండకూడదు. అటువంటి స్థితిలో ఓటు వేయకూడదు. ఓన్లీ వెన్ ఓటింగ్ ఈజ్ డన్ ఇన్ ఏ సీక్రెట్ మేనర్, ఓన్లీ దెన్ ప్రాక్సీ కెన్ ఓట్. ప్రాక్సీకి ఓటు వేసే అధికారం అప్పుడు మాత్రమే ఉంటుంది, సీక్రెసీ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది.
పబ్లిక్గా చేయలేపమన్నప్పుడు, పబ్లిక్గా చెప్పమన్నప్పుడు ప్రాక్సీ ఏమి చేయలేడు. సమావేశంలో ఓటు హక్కు ఉండదు అప్పుడు. ఓన్లీ వెన్ సీక్రెసీ ఈజ్ మెయింటైన్ హీ కెన్ ఓట్. ఓకే, అట్లానే ప్రాక్సీ, ఒక ప్రాక్సీ ఒకరి తరఫునే రావచ్చా, ఇద్దరు ముగ్గురు తరఫున కూడా రావచ్చా? హీ కెన్ కమ్, హీ కెన్ రిప్రజెంట్ మోర్ దెన్ వన్ మెంబర్ ఆల్సో. ఒకే వ్యక్తిని ఇద్దరు ముగ్గురు కూడా పంపించవచ్చు. సార్ నా తరఫున కూడా అతనే ఉంటాడు సార్ అని కూడా అనొచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరిని అపాయింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అట్లా ఇవి ప్రాక్సీకి సంబంధించిన రూల్స్. ప్రాక్సీ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతినిధి. ఒకరి తరఫున సమావేశాలకు హాజరై ఓటింగ్ హక్కు ఉన్న వ్యక్తిని ప్రాక్సీ అంటాం. ప్రతినిధి, తెలుగులో చెప్పాలి అంటే ప్రతినిధి. డిడ్ యూ అండర్స్టాండ్? సో ఈ రోజు మనం ఏమేమి చూసాం? ప్రాక్సీ అంటే చూసాం, ఎజెండా అనే పదం నేర్చుకున్నాం, మీటింగ్ కండిషన్ సంబంధించిన నోటీసు సంబంధించిన విషయాలు చూసాం. అట్లనే సిఎస్ఆర్ అంటే ఏంటో చూసాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు మనం సమాజానికి కొంత ఇవ్వాలా, సమాజాన్ని మనం కొంత పొల్యూట్ చేస్తున్నాము, సమాజం యొక్క వనరులు మనం తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి కొంత మన లాభంలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి. దానికి సిఎస్ఆర్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. కొంత మొత్తాన్ని తప్పనిసరిగా సమాజానికి తిరిగి అందించవలసిన అవసరం ఉంటుంది. సమాజానికి సంబంధించిన సంస్థలైన స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. ఓకేనా? అట్లనే ఎన్విరాన్మెంట్ కాంట్రిబ్యూట్ చేయడానికి చెట్లను నాటాలి. కంపల్సరీ చూపిస్తేనే పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. కొత్తగా పొల్యూషన్ చేసి వదిలిపెడతా అంటే కుదరదు. ఏ ఫ్యాక్టరీ అయినా చూడండి, అక్కడ చెట్లు ఉంటాయి కంపల్సరీ. చెట్లు లేని పర్మిషన్ ఇవ్వదు గవర్నమెంట్. మీరు సింగరేణి తీసుకోండి, ఎన్టీపీసీ తీసుకోండి, విజయవాడకు పోతే విజయవాడలో పవర్ స్టేషన్ ఉంది, అక్కడ కూడా చూడండి. ఎక్కడైనా సరే చెట్లు పుష్కలంగా ఉంటాయి. చెట్లు లేకపోతే పర్మిషన్ గవర్నమెంట్ విల్ నాట్ పర్మిట్. Okay, so in the next class we will learn some other things. Okay, so thank you very much dear students. Okay.